నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఐఎస్ బండి క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియోలో పర్టికులర్గా గోల్డ్ గురించి, గోల్డ్ సంబంధిత ఇతర ఇన్వెస్ట్మెంట్స్ గురించి, గోల్డ్ ధరల గురించి కొంచెం సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. రేవంత్, గత సంవత్సర కాలంగా బంగారం ధరల్లో దాదాపు 40% మేర గ్రోత్ రేట్ అనేది నమోదు చేసుకుంది గోల్డ్ విషయానికి. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఒక 10 to 12 months లోపల 42% మేర బంగారం ధరలు పైకి రావడం జరిగింది. సో ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు అందరూ కూడా బంగారం కొని పెట్టుకోలేరు, లేదంటే ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అందరి వల్ల అయ్యేది కాదు. ఒక 10 గ్రాములు బంగారం కొనాలంటే దాదాపు ₹1,50,000 వెచ్చించాల్సి వస్తుంది. అవును. సో ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి మీలాంటి వెల్త్ అడ్వైజర్స్ ఏం చెప్తుంటారంటే, ఇంతలా గోల్డ్ కొనలేరు కాబట్టి మీరు ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్లో లేదంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొని పెట్టుకోండి. చాలా చిన్న చిన్న అమౌంట్స్ అక్కడ మీకు మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్తుంటారు. కాబట్టి ఒకవేళ గోల్డ్ ఈటీఎఫ్లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఎంత మేర కొని పెట్టుకోవచ్చు అంటారు? సో గోల్డ్ బయింగ్ అనేది మన ఇండియన్ ట్రెడిషన్. ప్రపంచంలో ఉన్నటువంటి రిజర్వ్స్లో ఇండియన్ హౌస్ హోల్డ్ ఉమెన్ దగ్గర ఉండే రిజర్వ్స్ కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. కాకపోతే మన దగ్గర ఉండేదంతా కూడా ఫిజికల్ ఫార్మాట్ ఆఫ్ గోల్డ్లో మాత్రమే పెట్టుకున్నాం మెజారిటీగా. సో మన దగ్గర ఇప్పుడు మీరు అన్నట్టుగా అటు ఈటీఎఫ్లు అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, ఇటువంటి ఆప్షన్స్ ఎన్నో ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉమెన్ అది ఫిజికల్గా ఇప్పటికీ కూడా ఫిజికల్గా కొని పెట్టుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. అరే నేను దాన్ని నమ్మను. సహజంగా ఈ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఒక గోల్డ్ అనేది ఉంటుంది, నా చేతుల్లో ఉంటుంది, నా బీరువాలో ఉంటుంది, లేకపోతే నేను వేసుకుంటాను, ఈ ఫీలింగ్లోనే ఉంటాను. కానీ ఇక్కడ సమస్య ఏంటి, గోల్డ్లోకి వచ్చేసరికి కొనేటప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ అని పడుతుంటాయి, జిఎస్టీ అని పడుతుంటాయి. అండ్ దాంతోపాటుగా ఒక ఆర్నమెంట్ కొనాలి అని అంటే కొద్దిగా పెద్ద మొత్తంలోనే డబ్బులు కూడా కావాలి. ఇప్పుడు ఒక గజం భూమి విలువ ఒక రకంగా గోల్డ్ విలువ హైదరాబాద్లో ఉండే రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడు ₹1,00,000 పైకి వెళ్ళింది, గజం భూమి కూడా హైదరాబాద్ ₹1,00,000 వచ్చింది. నిజంగా మనం ఒక ఆర్నమెంట్ కొనాలి అని అంటే 1 గ్రాముతో ఏది చేయలేము, ఏం చేయలేము. మనకి ఏదైనా ఒక ప్రాపర్ ఆర్నమెంట్ రావాలి అని అంటే కనీసం ఒక 100 గ్రాములు ఆ రేంజ్లోకి వెళ్తేనే ఒక మంచి పెద్ద సైజ్ ఆర్నమెంట్ అంటే పెద్ద సైజ్ ఆర్నమెంట్ అనేది వస్తుంది. పెద్ద సైజు కావాలంటే మరి పెద్ద సైజు చేయించుకోవాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్ళి చిన్న చిన్న ఆర్నమెంట్స్ కొనుక్కుంటూ పోతూ ఉంటే వాళ్ళు మరింతగా లూజ్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చిందంతా కొద్ది కొనుక్కుంటూ వెళ్ళిపోతాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందరూ తప్పలేదు. కాకపోతే మీరు అనుకుంటే పెద్ద సైజ్ ఆర్నమెంట్కి దాన్ని కన్వర్ట్ చేసే టైంలో ఈ కన్వర్షన్ ఇష్యూ అనేది ఒక మేజర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో పిల్లలకు సంబంధించిన మ్యారేజ్ ఉంటుంది, పిల్లల మ్యారేజ్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా ఇప్పటి నుంచో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లల మ్యారేజ్ కోసం మనం ఏం చేయొచ్చు, ఈ గోల్డ్ బేస్ మ్యూచువల్ ఫండ్స్, ఈ గోల్డ్ బేస్ ఈటీఎఫ్స్, మనకి ఇవన్నీ కూడా గోల్డ్ ప్రైస్ తోటి ఈక్వలెంట్గానే మూవ్ అవుతాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, గోల్డ్ ఫ్యూచర్స్, బులియన్ మార్కెట్లో ఇట్లాంటి వాటిల్లో పర్చేస్ చేసి పెడతారు, అంతే తేడా. ఇక్కడ మీరేంటి, ఒక ఫిజికల్ గోల్డ్ కొని ఒక బిస్కెట్ రూపంలో ఆర్నమెంట్ రూపంలో కొని మీరు ఎలా అయితే బీరువాలో పెట్టుకుంటారో అక్కడ దాన్ని వాళ్ళే గ్లోబల్ మార్కెట్లో పర్చేస్ చేసి పెట్టుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్ ఫార్ములా. సో బేసిక్గా దానివల్ల మనకి జరిగే అడ్వాంటేజ్ ఏంటి, ఒకటి ఈ మేజర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, 2 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మీరు ఒక ఆర్నమెంట్ కొన్న తర్వాత ఇప్పుడు ఏదో చిన్న గోల్డ్ ఉంది అని అంటే మన ఇంట్లో ఓకే, కానీ చాలా మంది దగ్గర గమనించింది క్లయింట్స్ దగ్గర కూడా గోల్డ్ సైజు పెరిగే కొద్దీ వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారు. మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటే యాన్యువల్ ఫీజులు, మళ్ళీ బ్యాంక్ లాకర్ ఏమన్నా 100% సెక్యూరిటీ ఇస్తుందా? గట్టిగా ఇస్తే 3 లక్షలు అనుకుంటారు లాకర్కి ఇచ్చే సెక్యూరిటీ. అంతే, మీరు ఎంతైనా పెట్టుకోండి, 3 కోట్ల బంగారం పెట్టినా వాడు ఇచ్చేది 3 లక్షలే. కాబట్టి అక్కడ ఉండే సమస్య కూడా అక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఖాళీగా మనం ఉపయోగించకుండా తీసుకొని వెళ్ళి ఏదో భవిష్యత్తు అన్న దాంతో మీరు పెట్టుబడి ఫిజికల్ గోల్డ్లో పెట్టడం కంటే దాని ఒక డిజిటల్ ఫార్మాట్లో, మళ్ళీ డిజిటల్ గోల్డ్ అని అంటే మళ్ళీ ఇందులో కొన్ని యాప్స్ ఉంటాయి మనకి, ఏదో ఫోన్పేలో కొంటాము, ఇలా కాదు. బయింగ్ ఇన్ ఫోన్పే ఇట్లాంటి వాటిలో డిజిటల్ గోల్డ్ వేరు, ఈటీఎఫ్లు వేరు ఒక రకంగా. ఈ డిజిటల్ గోల్డ్ కొన్నప్పుడు ఏంటి అని అంటే మీరు కొన్న గోల్డ్కి ఈక్వలెంట్గా వాళ్ళు ఫిజికల్ గోల్డ్ని మెయింటైన్ చేసి ఒక టైం పీరియడ్ తర్వాత దే విల్ గివ్ యూ అన్ ఆప్షన్ ఐదర్ సెల్ ఆర్ విల్ డెలివర్ ద గోల్డ్ అని. ఆ టైంలో కూడా మీకు జిఎస్టీలు పడతాయి. సో ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ రీసేల్ వాల్యూ అప్పుడు వాడు ఇచ్చే ప్రైస్ని తీసుకోవాలి. ఎప్పుడైనా బయింగ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఒక థిన్ లైన్ గ్యాప్ ఉంటుంది. మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ కాదు ఏది కూడా. అదే మనకి ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి అది డైరెక్ట్గా బిలియన్ మార్కెట్ కానీ లేకపోతే మనకి డైరెక్ట్గా గోల్డ్ ఫ్యూచర్స్లో వాటిల్లో పెట్టుబడులు పెడతారు. కాబట్టి గోల్డ్ ప్రైస్లో రియల్ టైం మూమెంటం ఎంత ఉంటుందో అంటుంది. అండ్ దాంతోపాటు ఇంకో సమస్య ఏంటి, ఫిజికల్ గోల్డ్ కొంటే క్వాలిటీ.
నిజంగానే మనకు వచ్చేది ప్యూరిటీ ఎంత ఉందో మనం చెక్ చేయడం మనకు తెలియదు. మళ్ళీ గోల్డ్ విషయంలో మనకుండే ఇంకో సమస్య ఏంటి, ఆ ప్యూరిటీ రిలేటెడ్. సరే వాళ్ళు ఇస్తారు మనకు అదేదో ఒక సర్టిఫికేట్ లాగా ఇది కానీ అటువంటి సందర్భంలో కూడా మోసపోయే వాళ్ళు మన వాళ్ళు చాలా మంది మోసపోతూనే ఉంటారు. పెద్ద పెద్ద షోరూమ్స్ లెవెల్లో కూడా జరుగుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. దాంతోపాటుగా ఏంటి ఇంకొకటి సిల్వర్. ఈ మధ్య సిల్వర్కి సంబంధించి కూడా బాగా పెరుగుతుంది అని ఒక దాంతో సిల్వర్ని కూడా మనం బాగా అక్యూములేట్ చేసి పెట్టాలి అని చెప్పేసి కొంతమంది వెళ్ళి డైరెక్ట్గా షాపుల్లో ఫిజికల్గా సిల్వర్ ఐటమ్స్ని కొనేస్తున్నారు. ఇక్కడ దీంట్లో ఉండే ఒక చిన్న ప్రమాదం ఏంటి అని అంటే గోల్డ్కి కొంతవరకు మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకొని మళ్ళీ వెళ్ళి అమ్మాలి అని అనుకున్నా కానీ రీసేల్ వాల్యూ నియర్ బై దొరుకుతుంది. అట్లా అని చెప్పేసి సిల్వర్కి డిమాండ్ లేదని కాదు, సిల్వర్కి రీటైల్ మార్కెట్లో డిమాండ్ లేదు, సిల్వర్కి ఇండస్ట్రియల్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సో మనం కొన్న సిల్వర్ బార్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ప్లేట్స్ ఏదో కొంటుంటాం. ఆ సిల్వర్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఫిజికల్గా కొన్నా మీరు మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఆ రేట్ దొరకదు. సో సిల్వర్ తోటి ఆ రేట్ ఉంటుంది. సో వీటన్నిటికీ చెక్ పాయింట్ ఏంటి అని అంటే మనకి ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్, సో ఇవి మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఇక్కడ మనకు దాదాపు ఒక 22 ఫండ్స్ వరకు కూడా మార్కెట్లో లిస్టెడ్గా ఉన్నాయి. సో బేసిక్ ఈ మార్కెట్లో మనకి పెట్టినటువంటి ఫండ్స్ని తీసుకొని వెళ్ళి ఇందాక నేను చెప్పినట్టుగా గోల్డ్ ఫ్యూచర్స్ అండ్ బిలియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి గోల్డ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ అయితే పెరుగుతుందో అంతకంత రిటర్న్స్ అందులో వచ్చేలాగా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్నమెంట్ కొనాలి, ఇప్పుడు కాదు భవిష్యత్తులో పిల్లల ఫ్యూచర్ కోసం కొనాలనుకుంటున్నారు. అందరికీ నిజంగా గోల్డ్ అనేది ఒకేసారి ఫిజికల్గా కొనడం సాధ్యమవుతుంది అంటే అవ్వదు. ఇప్పుడు ఏమవుతుంది, ఏదో కొద్ది డబ్బులు కాగానే చిన్న చిన్న బిస్కెట్లు చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. దాని బదులు ఇప్పుడు ప్రతి నెల నేను 5,000 గోల్డ్ కోసం సేవ్ చేయగలుగుతాను అని మీరు అనుకున్నారు అనుకోండి, తీసుకొని వెళ్ళి ఒక ఈటీఎఫ్, ఒక గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే సరిపోతుంది. పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. ఈటీఎఫ్లో కానీ గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో కానీ ఎక్స్పెన్స్ రేషియోలో కానీ పెద్ద తేడా ఏం రాదు. కాబట్టి అదో ఇదో ఏదైతే అది మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఏదైనా కొనుక్కొని పెట్టుకోవచ్చు. సో ఇట్లా 5,000 లేకపోతే ఉన్నప్పుడల్లా యాడ్ చేసుకుంటామా, లేకపోతే రోజుకి 1,000 రూపాయలు చొప్పున కొంటామా, ఇది మీ చేతిలో ఉన్నటువంటి పని. సో మనకు ఒకేసారి ఒక బల్క్ అమౌంట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమవుతుంది, బల్క్ అమౌంట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ తర్వాతే గోల్డ్ కొనాలి అని చెప్పేసి బ్యాంకులో సేవ్ చేశారనుకోండి, ఈ లోపల ఏమవుతుంది, మీరు మంత్ 1, మంత్ 2, మంత్ 3, మంత్ 4 ఇవన్నీ సేవ్ చేస్తుంటారు. ఈ లోపల గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతుంది అనుకోండి, ఫస్ట్ ఫ్యూ మంత్స్లో పక్కకు పెట్టిన వాటికి తగ్గ రిటర్న్స్ రాకపోతే మరింతగా నష్టపోతాం. అదేదో గోల్డే కొనుక్కొని పెట్టుకోండి. కానీ గోల్డ్ అంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా మనకి ఇట్లా ఈటీఎఫ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఈ రెండిట్లో పెట్టుబడులు పెట్టితే మనకి హియర్ అండ్ దర్ నిజమైన గోల్డ్ను కొనదాంతో అది ఒక రకంగా సమానం. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ కూడా చాలా గ్రో అయింది. ఇవాళ చూసాను నిప్పన్ వాళ్ళది ఒక ఫండ్, సిల్వర్ బేస్ ఫండ్ 10,000 కోట్ల AUM దాటింది. అది చాలా పెద్ద రికార్డు. ఒక కమోడిటీ బేస్డ్ ఒక సిల్వర్ లాంటి మ్యూచువల్ ఫండ్, సిల్వర్ తోటి ముడిపడినటువంటి మ్యూచువల్ ఫండ్ 10,000 కోట్లు అంటే అదొక మంచి రికార్డు. అఫ్కోర్స్ ఈ మధ్య బాగానే ఫ్లోస్ కూడా పెరిగాయి. గతంతో పోలిస్తే మెజారిటీ ఆఫ్ ద ఫ్లోస్ అంతా రీసెంట్గానే వచ్చాయి. దానికి తోడుగా మార్కెట్స్లో కంపేర్ చేస్తే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మంచి రిటర్న్స్ డెలివరీ చేశాయి. రైట్. సో అదేవిధంగా ఇప్పుడు రేవంత్, ఇప్పుడు ఈ ఈటీఎఫ్స్కి సంబంధించి అసలు ఎన్ని ఈటీఎఫ్స్ అంటే ఎన్ని రకాల గోల్డ్కి సంబంధించి ఈటీఎఫ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆయా కంపెనీలు ఎంత అసెట్స్ని మేనేజ్ చేస్తుంటాయి అంటే దీనికి సంబంధించి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ ఉంటుందా? సో బేసిక్గా మనం ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకునేటప్పుడైనా, ఈటీఎఫ్ తీసుకునేటప్పుడైనా కానీ వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది అనేది వాటికి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్లో క్లియర్ డేటా కనపడుతుంది. సో ఇప్పుడున్నటువంటి దాదాపుగా 22 ఫండ్స్కి సంబంధించి ఒక 66,000 కోట్ల వరకు కూడా ఈ ఫండ్ ఇండస్ట్రీ, ఈటీఎఫ్ అన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, అదేం సపరేట్ది కాదు, ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ హ్యాండిల్ చేస్తుంది. 66,000 కోట్ల వరకు కూడా దాదాపుగా 78 లక్షల పైచిలకు ఫోలియోస్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ కి సంబంధించిన ఫోలియోస్ క్రియేట్ అయినాయి. సో ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నప్పుడు గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంటుంది, లేకపోతే మనకు ఒక హైబ్రిడ్ మెథడ్ కూడా ఉంటుంది, అంటే మనకి మల్టీ అసెట్ మేనేజ్మెంట్ అని. సో ఇక్కడ మల్టీ అసెట్ కూడా ఒక రకంగా మనకి సేఫ్టీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు, గోల్డ్ అనేది కూడా మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ లాంటిదే. ఈ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ అన్నప్పుడు గోల్డ్ ఒకసారి పెరిగితే కంటిన్యూస్గా పెరుగుతుండడానికి లేదు. మన అదృష్టం మనకు గత కొన్నాళ్ళుగా పెరగడం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మల్టీ అసెట్లో ఏం జరుగుతుంది, ఒక 25% గోల్డ్ అవసరాన్ని బట్టి, ఒక 25% ఈక్విటీ, 25% బాండ్స్, ఒక 25% రీట్స్, ఇట్లాంటివన్నీ కొని పెడతారు. సో దాంతో ఏమవుతుంది, మల్టిపుల్ అసెట్స్ అన్ని కూడా ఒక దాంట్లో దొరుకుతుంది. సో మనకి మ్యూచువల్ ఫండ్లో కొనేటప్పుడు యూ హ్యావ్ ఆల్ దిస్ ఆప్షన్, గోల్డ్, సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్, మల్టీ అసెట్ అలొకేషన్. సో ఇట్లా ఎట్లయినా కొనుక్కోవచ్చు. అండ్ ఒకసారి డీటెయిల్గా ఈ గోల్డ్ ఫండ్స్ వీటి విషయానికి వస్తే రిటర్న్స్ పరంగా ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కంపేర్డ్ విత్ ద ఫిజికల్ గోల్డ్? సో ఫిజికల్ గోల్డ్ ఎంతైతే పెరుగుతుందో ఇంచుమించుకి ఇవి కూడా అంతే పెరుగుతాయి.
కాకపోతే ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే వీటిలో ఎక్స్పెన్స్ రేషియో అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఒక 3 బిప్స్ నుంచి 30 బిప్స్ వరకు, అంటే 0.03 నుంచి 0.30 వరకు కూడా ఎక్స్పెన్స్ రేషియో అనేది వాటికి ఎలోకేట్ అయి ఉంటుంది. సో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కాబట్టి లైవ్ గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఆ మందం పర్సంటేజ్ మనకి లోవర్ సైడ్ అయితే రిటర్న్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి ఒక బ్యూటీ ఏంటంటే ఈ గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ఫండ్స్ అయితే వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక 2%, ఎక్కువ మందం కాదు, ఒక 1.5-2% అవసరంతో బాండ్స్ కొని పెడతారు హెడ్జింగ్ లాగా, లేదు గోల్డ్ పడితే కొంటానుకో, ఇట్లాంటి వాటి కోసం అని చెప్పి వాళ్ళు రిజర్వ్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ 2, సరే ఇక్కడ 0.3% ఎక్స్పెన్స్ పడుతుంది కదా, నేను వెళ్ళి ఫిజికల్గా కొంటానని అనుకున్నారు అనుకోండి, మరి ఫిజికల్లో మీకు ట్రాన్సాక్షన్, స్టోరేజు, జిఎస్టీలు ఇవన్నీ పడుతున్నాయి కదా, మళ్ళీ రీసేల్ చేసేటప్పుడు కంప్లీట్ లైవ్ మార్కెట్ ప్రైస్ దొరకపోవచ్చు, తరుగు అవన్నీ పోతాయి, చాలా పోతూ ఉంటాయి, మళ్ళీ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. అదే మనకి ఇదైతే ఎటువంటి సమస్య లేదు. మళ్ళీ ఇంకొకటి కూడా అడుగుతారు, ఏదంటే మాకు గోల్డ్ లోన్ వస్తుంది కదా అని. అదే గోల్డ్ ఈటీఎఫ్ని, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మీరు ఆన్లైన్లో ప్లిట్ చేసుకుంటే 1-2 గంటలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు బ్యాంకు కూడా పోయే పని లేదు. ఓకే, మీకు ఆ లోన్ ఫెసిలిటీస్ కూడా అంటే డైరెక్ట్ గోల్డ్ లోన్ కిందకి రాదు, అది ప్రాపర్టీ అగేన్స్ట్గా ఇచ్చినట్టుగా, అంటే మన ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ప్లెడ్జింగ్గా పెట్టుకొని మనకి దాంట్లో ఒక పర్సంటేజ్ 80%, 70% మనకు లోన్ ఇస్తారు. సో అట్లా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనం కొద్దిగా చిన్న బిస్కెట్లు కొని దాచిపెట్టుడు ఇదంతా హెట్టిక్ లేకుండా 2 చిన్న డబ్బులతో మనం అన్ని కొనలేం కాబట్టి ఈటీఎఫ్లు వాటికైతే లిమిట్ లేదు. 100 రూపాయలు పెట్టుకోనండి, 1000 రూపాయలు పెట్టుకోనండి, దెర్ ఇస్ నో లిమిట్. దాచుకోవాలని ఇంటెన్షన్ ఉంటే చాలు, పెట్టుబడి పెట్టాలని ఇంటెన్షన్ ఉంటే చాలు, ఇక్కడ లిమిట్ లేదు. ఎట్ ద సేమ్ టైం అమ్మటానికి కూడా లిమిట్ లేదు. ఇది ఇక్కడ థ్రెట్. అంటే ఇప్పుడు మనం ఫిజికల్ గా కనీసం 1 గ్రాము 2 గ్రాములు కొనాలంటే, కనీసం గ్రాము కొనాలంటే 10,000 అవుతుంది ఫిజికల్ గా. 2 గ్రాములు కొనాలంటే ఒక 20,000-30,000 వరకు ఎఫోర్డ్ చేయాలి. బట్ ఇక్కడ ఈ గోల్డ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మనకి 100, 200, 300 అంటే ఎవరి ఎఫోర్డబుల్ స్థాయి తగ్గట్టుగా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ అండి, ఆడవాళ్ళు ఉన్నారండి ఇంట్లో, ఆడవాళ్ళకి చిన్న డబ్బులు దాచిపెట్టుకోవడం బాగా అలవాటు. పోపు డబ్బులు ఒక ట్రెడిషనల్ మెథడ్, రైట్. ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి వెసులుబాటు ఏంటి, ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు బంగారం కొనుక్కోవడం ఇష్టం కదా, డైరెక్ట్ బంగారమే కొనుక్కోండి. ఇప్పుడు మీకు బయటకు వెళ్ళి ఫిజికల్గా కొనడం కష్టం ఉండే డబ్బులతో, కానీ ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఉంది కదా, అదే బంగారాన్ని కొనుక్కోండి. ఒక సైజ్ ఆఫ్ అమౌంట్ అయిపోయిన తర్వాత రిడీమ్ చేయండి, బయటకు వెళ్ళి ఫిజికల్గా కొనుక్కోండి మీరు వేసుకోవాలనుకున్నప్పుడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక 10,000 రూపాయలు పెట్టినా కొనుక్కోవచ్చు. అక్కడ 10,000 చేతిలో ఉన్న 1 గ్రాము కొనుక్కొని దాన్ని చేయలేదు కదా. ఇప్పుడు మరి వాటిని దాచిపెట్టాలి కదా. 1 గ్రామ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు, కాయిన్ వస్తుంది, ఎక్కడ పెడతారు, మళ్ళీ స్టోరేజ్ ఇష్యూ పోతుందనే భయం, ఇక్కడ రిస్క్ లేదు కదా మీకు. అంటే కనీసం అంటే ఆడవాళ్ళు ఒంటి మీద ఒక ఆర్నమెంట్ వేసుకోవాలంటే కనీసం తక్కువ ఒక 3 నుంచి 4 లక్షలు పెడితే ఏదో ఒక చిన్న సైజ్ ఆర్నమెంట్ మెడలో వేసుకోగలరు. అంతే, ఒక 20 నుంచి 30 గ్రాములు రావాలి కదా, కనీసం ఒక 30-40 గ్రామ్స్ ఉండగలిగితే ధరించగలం ఒంటి మీద. సో దాచుకోవడానికి ఇది ఒక మంచి మెథడ్. డైరెక్ట్ గా గోల్డ్ కొనకుండా ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ అనేది మంచి ఆప్షన్. దే ఆర్ యాజ్ సెక్యూర్డ్ యాజ్ యువర్ ఫిజికల్ గోల్డ్. వాటికి అంత గ్యారంటీ ఉంటుంది, వీటికి అంత గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ మనం కొనే రేటు బులియన్ మార్కెట్ అండ్ ఫ్యూచర్స్ కదా, సో దాంతో కంపేర్ చేసి ఇందులో రిస్క్ తక్కువ. కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి ఫిజికల్ గోల్డ్ కొనటం కంటే కూడా ఇక్కడ మంచిగా అసెట్స్ మేనేజ్ చేస్తున్నారు, మనకి రిస్క్ తక్కువ, సెక్యూరిటీ ఇష్యూ లేదు, ప్యూరిటీ ఇష్యూ లేదు, జిఎస్టీ ఇష్యూస్ లేవు, క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి అన్ని చోట్ల, క్యాపిటల్ గెయిన్స్ అనే ప్రతి చోట సమస్య ఉంది, అంత మటుకు పే చేసుకుంటే సరిపోతుంది లాభం వచ్చినప్పుడు. అంతే. సో రేవంత్, అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఈటీఎఫ్స్కి కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్కి నేను ఎంత మేర అలొకేషన్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా బాగుంటుంది అంటారు? ఇప్పుడు పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసే పద్ధతి వేరు, నేను గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే పద్ధతి వేరు. ఇందాక గోల్డ్ కొనుక్కోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు పోర్ట్ఫోలియో అలొకేషన్ పాయింట్లో మనం మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక పర్సంటేజ్ లిమిట్ అనేది మనం ఎప్పుడైనా కేటాయించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఎంత పెరుగుతుంది అని అంటే ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. అదేంటి, పోయిన సంవత్సరం 40% రిటర్న్ ఇచ్చింది కదా, ఆ పాయింట్ రేజ్ అవుతుంది, సహజంగా రేజ్ అయ్యారు. రేవంత్ నువ్వే చెప్తున్నావు ఇన్ఫ్లేషన్ కంటే అటు ఇటుగా ఒక 7-8% మళ్ళీ 42 పెరిగింది మీరే. అవును, సహజంగా ఆ పాయింట్ రేజ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ ఎప్పుడైనా కానీ పరుగులు పెట్టినప్పుడు పరుగులు పెడుతుంది, మళ్ళీ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. గోల్డ్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలు కన్సాలిడేట్ అయినట్టుగా దాని హిస్టరీ కనపడుతుంది. దీనికంటే ముందు ఎప్పుడు మనకు 2020 దగ్గర నుంచి గోల్డ్ పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. 2020 నుంచి సరిగ్గా ఒక 4 సంవత్సరాలు వెనక్కి వేసుకుంటే 2016 నుంచి గోల్డ్ మూమెంటం లేదు. 30,000 ప్లస్ ఆర్ మైనస్ లోనే తిరిగింది దాదాపు 4 సంవత్సరాలు.
అలానే ఒక దానికంటే 2-3 సంవత్సరాలు రాలి, దానికంటే 2-3 సంవత్సరాలు మళ్ళీ కన్సాలిడేషన్. సో ఏదైతే రిటర్న్ ఇచ్చిందో మళ్ళీ ఆ రిటర్న్ సబ్సైడ్ చేసే ప్రయత్నం కన్సాలిడేషన్లో జరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ పెరగడానికి చాలా రకాల పరిణామాలు దానికి కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెరుగుతున్నాయి, కానీ ఇన్ జనరల్గా గోల్డ్ అనేది ఎంత పెరుగుద్ది అని అంటే ఎస్ ఇన్ఫ్లేషన్ కంటే బెటర్గా పెరుగుద్ది. కానీ ఈక్విటీ మార్కెట్స్ దాన్ని అవుట్ పర్ఫామ్ చేస్తాయి అని అంటే ఇప్పుడు గోల్డ్ ఇచ్చిన రిటర్న్, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఇచ్చిన రిటర్న్ చూస్తే సహజంగా ఎవరికి నమ్మబుద్ధి కాదు. కానీ బట్ ద రియాలిటీ ఈజ్ గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్స్కి అండర్ పర్ఫామ్ చేయాల్సిందే. ఫర్ ద టైం బీయింగ్ ర్యాలీ ఇచ్చింది. ఆర్నమెంట్ కోసం అయితే హ్యాపీగా పెట్టుకోండి, కానీ ఏదో మనం కొనాలి కాబట్టి కొనేయకండి. అట్లా ఆర్నమెంట్ కోసం అందులో పెట్టండి. పోర్ట్ఫోలియో కోసం మాత్రం 10% ఎలోకేషన్ ఈజ్ గుడ్ ఇనఫ్, అంతకు మించి అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. పెరిగిపోతున్న బంగారం ధరలు ఈ నేపథ్యంలో అందరూ బంగారం కొనలేని వాళ్ళకి బంగారంలోనే అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ ఏ ఉన్నాయి అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.